మనము ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాము. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో టాలీ ప్రైమ్ డౌన్లోడ్ ఫర్ పీసీ అని టైప్ చేస్తాము. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయంగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అని 2 ఉంటాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి నో మోర్ మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు ఇచ్చేస్తామని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తాము. అప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేస్తాము. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ మీద క్లిక్ చేస్తాము. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాన్ఫిగర్, ఇంకొకటి యాక్సెప్ట్ ఉంటుంది. కాన్ఫిగర్ ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనము ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ చేంజ్ చేస్తాము. లేదన్నప్పుడు డైరెక్ట్గా యాక్సెప్ట్లోకి వెళ్ళిపోతాము. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఎడ్యుకేషన్ మోడ్ ఉంటుంది. ఇది మనకి ఫ్రీగా వస్తుంది. మిగతా 3 లైసెన్స్ మనము పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.